అంటుంది, ధైర్యాన్ని కలిగి ఉంటుంది కనుక ఆ విధముగానే ఉండాలి అని మీకు నేను దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థనలో చేద్దాం. ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవానికి స్తోత్రం. నిత్యుడవు దేవా, అద్వితీయుడా, అద్భుతకరుడా, ఆలోచనకరుడా, అయానికి స్తోత్రములు ప్రభువా. నిత్యుడవు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. ఇదిగో ఏ యోగ్యత లేని వారము ప్రభువా, ఏ అర్హత లేని వారము ప్రభువా, కానీ నీ ప్రాణం ఇచ్చి నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్న విధానంకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ స్వరూపమందు నీ పోలికలో మమ్మల్ని సృష్టించుకున్నందుకై నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో ఈరోజు ఈ విధంగా మేము సజీవంగా ఉండి నేను స్తుతిస్తున్నామంటే అది కేవలం నీవు ఇచ్చిన కృప, నీవు చూపిన భాగ్యము ప్రభువా. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇదిగో యేసయ్యా, ఈ అపాయకరమైన దినములలో మేము ఉంటున్నాము ప్రభువా. ఇదిగో అనేక రకమైన రోగాలు కాకుండా ప్రభువా, ఇప్పుడు కొత్తగా వచ్చిన కరోనా వైరస్ ద్వారా అనేక మంది చనిపోవచ్చున్నారు ప్రభువా. అటువంటి కుటుంబాల్లో ఆదరణను కలిగించమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు దేవా. అలాంటి వారు మరణించి ఉండగా ప్రభువా, అనేక మంది వారిని చూసి భయపడి ఆత్మహత్యలు చేసుకొనిచున్నారు ప్రభువా. ఇదిగో మా భారతదేశం వైపు ఒక్కసారి నీ కన్నులోంచి చూడమని అడుగుచున్నాను ప్రభువా. నీ హస్తంలోంచమని అడుగుచున్నాను దేవా. అయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. ఈ కరోనా వ్యాధి రోజు రోజుకు ఎక్కువైపోవడం వల్ల ప్రభువా, హాస్పిటల్లో కూడా వసతులు లేక ప్రభువా, అనేక మంది చనిపోవచ్చున్నారు ప్రభువా. చిన్న బిడ్డలు, వృద్ధులు ప్రభువా. ఇదిగో సహాయం ఎక్కడ నుంచి వస్తుంది ప్రభువా? కేవలం నీవు మాత్రమే మాకు సహాయం చేయువాడవు నీవే ప్రభువా. అయ్యా యేసయ్యా, మాకు హెల్ప్ చేయువాడవు నీవే ప్రభువా. ఈ వ్యాధి బారి నుంచి మమ్మల్ని లేవనెత్తువాడవు నీవే ప్రభువా. ఒక సహాయం చేయండి ప్రభువా, ఒక అద్భుతము చేయమని అడుగుచున్నాను ప్రభువా. ఇక అనేక మంది ప్రభువా ఎంతో బాధపడుచున్నారు ప్రభువా. ఒక్కసారి మా దేశం వైపు చూడమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా యేసే ఆదరణ కలిగించండి ప్రభువా. ఆనాడు ప్రభువా దానియేలును సింహపు బోన్లో ఆదుకున్న దేవుడో ప్రభువా. ఇదిగో యేసే అగ్నిగుండంలో పడివేసిన అయ్యా వారిని రక్షించిన వాడో నీవే ప్రభువా. ఇదిగో ఈ దినాన మా పట్ల కూడా ఒక కార్యము చేయండి, మా దేశం పట్ల ఒక కార్యము చేయమని అడుగుచున్నాను ప్రభువా. ఆ వైరస్ నీ రక్తంతో కడిగివేయమని అడుగుచున్నాను ప్రభువా. నీకు వందనాలు అయ్యా. మా దేశంకి విడుదలను కలిగించమని అడుగుచున్నాను ప్రభువా. నీకు వందనాలు అయ్యా. అనేక కుటుంబాలు ప్రభువా మరణించిన కుటుంబాల్లో ఆదరణను కలిగించమని అడుగుచున్నాను ప్రభువా. నీకు వందనాలు. ఇంకా అనేకమైన రోగులు ప్రభువా హాస్పిటల్లో ఉండి ఉన్నారు ప్రభువా. వారికి స్వస్థతను కలిగించమని అడుగుచున్నాను ప్రభువా. వారికి విడుదలను కలిగించమని అడుగుచున్నాను ప్రభువా. ఇదిగో ఈ కరోనా వైరస్ ద్వారా ప్రభువా సకాలంలో మందిరానికి వచ్చి ప్రార్థన చేయలేకపోతున్నాము ప్రభువా. ఒకరి గృహాలు ఒకరు దర్శించుకోలేకపోతున్నాము ప్రభువా. అనుదిన కార్యక్రమాల కొరకు బయటికి వెళ్ళలేకపోతున్నాము ప్రభువా. అయ్యా స్కూల్స్ మూసివేయబడ్డాయి ప్రభువా. పిల్లల భవిష్యత్తు పాడైపోవచ్చున్నది ప్రభువా. ఒక్కసారి కార్యము చేయండి ప్రభువా. ఇదిగో ఈ ఇరుకుల విశాలతను కలిగించమని అడుగుచున్నాను ప్రభువా. ఇదిగో యేసయ్యా, మేము బయటికి వెళ్ళుటకు కృప చూపించండి ప్రభువా. ఆ వైరస్ని మీరు తొలగించమని అడుగుచున్నాను ప్రభువా. ఒక అద్భుతం చేయమని అడుగుచున్నాను ప్రభువా. ఇదిగో నిన్ను నమ్మి నిన్ను విశ్వసించి వారికి యేసయ్యా వారి పట్ల కార్యము చేయవాడో నీవే కనుక ప్రభువా. ఇదిగో నిన్ను ఆశ్రయిస్తున్నాము ప్రభువా. నీవే మాకు సహాయకుడవు ప్రభువా. నీవే మాకు ఒక కార్యము చేయమని అడుగుచున్నాను దేవా. అయ్యా నీకు వందనాలు దేవా. ఇదిగో యేసయ్యా భారతదేశంలో ప్రభువా అనేకులు ప్రభువా ఈ వ్యాధి పట్ల ప్రభువా బాధపడుచున్నారు ప్రభువా. అయ్యా శ్వాస ఆడక ఇబ్బంది పడుచున్నారు ప్రభువా. హాస్పిటల్లో కూడా ప్రభువా ఆక్సిజన్ లేకపోవడం వల్ల అయ్యా యేసే ఎంతోమంది ప్రభువా హాస్పిటల్కి వెళ్తున్న దారిలోనే చనిపోవచ్చున్నారు ప్రభువా. అయ్యా వారు చనిపోవచ్చుండగా ప్రభువా తల్లిదండ్రులు కూడా వారిని చూడడానికి వీలు లేని పరిస్థితి ప్రభువా. ఇదిగో యేసయ్య డెడ్ బాడీని తీసుకువెళ్ళడానికి కూడా లేని పరిస్థితుల్లో మేము ఉన్నాము ప్రభువా. అయ్యా ఈ దుర్దినంలో మేము ఉంటున్నాగా ప్రభువా ఒక కార్యము చేయండి ప్రభువా. ఇటువంటి పరిస్థితిని దూరము చేయమని అడుగుచున్నాను ప్రభువా. ఇటువంటి పరిస్థితుల నుంచి మాకు విడుదలను కలిగించమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా ఈ భయంకరమైన వైరస్ని అయ్యా తొలగించమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా నీకు వందనాలు దేవా. మీరే ఒక సహాయము చేయండి, ఒక కార్యము చేయండి అయ్యా యేసయ్య. ఒక్కసారి మా దేశం వైపు చూడమని అడుగుచున్నాను ప్రభువా. నీ ప్రేమతో యేసయ్య మమ్మల్ని కరుణించమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా యేసయ్య అయ్యా వారు చనిపోవచ్చుండగా తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లిపోవచ్చు
అగుచున్నవి ప్రభువా. అయ్యా నిస్సహాయ స్థితిలో ఉన్నాము ప్రభువా. ఒక్కసారి ప్రభువా మా వైపు చూడండి దేవా, ఒక కార్యము చేయండి ప్రభువా. అయ్యా యేసయ్య ఈ వైరస్ని తొలగించమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా యేసయ్య ఆ వైరస్ని చూస్తుంటేనే ప్రభువా భయము పుట్టుచున్నది ప్రభువా. ఇదిగో ఈ భయం నుంచి మాకు విడుదలను కలిగించండి యేసయ్య. ఈ భయం నుంచి మాకు ధైర్యాన్ని కలిగించమని అడుగుచున్నాను ప్రభువా. కన్నీరును నాట్యంగా మార్చువాడవు నీవే ప్రభువా. అయ్యా యేసయ్య ఒక్కసారి మా కన్నీరును మా రోదనను చూడమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా సంతోషభరితులుగా మమ్మల్ని చేయమని అడుగుచున్నాను ప్రభువా. తిరిగి సంతోషంగా అయ్యా మా పనులు మేము చేసుకునేందుకు కృప చూపించమని అడుగుచున్నాను ప్రభువా. తిరిగి సంతోషంగా నీ మందిరాలు తెరవబడుటకు కృప చూపించమని అడుగుచున్నాను దేవా. అయ్యా ఒక కార్యము చేయండి ప్రభువా. అయ్యా మేము విజ్ఞాపన చేయుచున్నాము ప్రభువా. మేము కన్నీరు విడుస్తున్నాము ప్రభువా. అయ్యా మా కన్నీరును నాట్యంగా మార్చువాడవు నీవే యేసయ్యా. అయ్యా యేసయ్య ఒక్కసారి సహాయము దయచేయండి ప్రభువా. దేవా ఈ వైరస్ వల్ల ప్రభువా లాక్డౌన్ పెట్టడం వల్ల అనేక పేదవాళ్ళకి ఆహారము లేక చనిపోవచ్చున్నారు ప్రభువా. ఈ వైరస్ ద్వారా కొందరు చనిపోతే ఆహారము లేక కొందరు చనిపోవచ్చున్నారు ప్రభువా. ఒక్కసారి సహాయము దయచేయి ప్రభువా. అయ్యా పేద కుటుంబాలు ప్రభువా రోడ్డున పడిపోయి ఉన్నారు ప్రభువా. ఒక్కసారి కృప చూపించండి ప్రభువా. అయ్యా నీ హస్తములోంచి మా భారతదేశాన్ని బాగు చేయమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా ఈ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మాకు విడుదలను కలిగించమని అడుగుచున్నాను ప్రభువా. గొప్ప కార్యములు చేయవాడవు నీవే, అద్భుతములు చేయవాడవు నీవే ప్రభువా. మాకు సహాయం ఎక్కడ నుంచి రాదు ప్రభువా. మేమెవ్వరిని నమ్ముకోలేదు ప్రభువా, నిన్ను ఆశ్రయిస్తున్నాము ప్రభువా. నీవు నిజమైన దేవుడవు ప్రభువా, సర్వశక్తిమంతుడవు ప్రభువా. ఒక కార్యము చేయండి ప్రభువా. ఇదిగో ఎన్నో కుటుంబాలు ప్రభువా రోదనను కలుగుచున్నది ప్రభువా. అయ్యా అనేకులు ఏడుస్తున్నారు ప్రభువా వాళ్ళ పిల్లల గురించి. అయ్యా ఆహారము లేక ఆ పిల్లల బాధలు చూడలేక తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకొనిచున్నారు ప్రభువా. అయ్యా ఒక కార్యము చేయండి ప్రభువా. మా భారతదేశంలో ఈ వైరస్ నుంచి అయ్యా యేసయ్య విడుదలను కలిగించమని అడుగుచున్నాను ప్రభువా. నీ నామంలో మేము బంధిస్తున్నాము ప్రభువా. ఒక అద్భుతము చేయమని అడుగుచున్నాను దేవా. అయ్యా ఆకాశపు వాకిలను విప్పి అయ్యా పట్టచాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు కుమ్మరించువాడవు నీవు ప్రభువా. అయ్యా నిన్ను మొరపెట్టినప్పుడు అయ్యా మా మొరలు వృధా చేసే దేవుడవు కాదు ప్రభువా. మా కన్నీరును చూస్తున్న దేవుడవు ప్రభువా. మా బాధలను చూస్తున్న దేవుడవు ప్రభువా. మా మనోవేదనను చూస్తున్న దేవుడవు ప్రభువా. ఇదిగో యేసయ్య పరిస్థితి ఏ విధంగా ఉందంటే ప్రభువా ఒకరికి ఒకరిని చెప్పుకోలేము ప్రభువా. ఒకరితో ఒకరు షేర్ చేసుకోలేము ప్రభువా. అయ్యా ఎవరికైనా కరోనా వస్తే చూడటానికి కూడా భయపడుతున్నారు ప్రభువా. అలాంటి నిస్సహాయ స్థితిలో చనిపోవచ్చున్నారు ప్రభువా. అయ్యా ఒక్కసారి కార్యము చేయమని అడుగుచున్నాను ప్రభువా. ఒక్కసారి మా దేశం వైపు దయ చూపించమని అడుగుచున్నాను దేవా. అయ్యా ఒక కార్యము చేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రములు ప్రభువా. విడుదలను కలిగించు వాడవు నీవే ప్రభువా. ఎటు వైపు నుంచి మాకు సహాయం రాదు ప్రభువా. ఈ వైరస్ ని నిర్మూలన చేయగలిగే శక్తి నీకు మాత్రమే ఉంది ప్రభువా. అయ్యా నిజమైన దేవుడవు ప్రభువా, సర్వశక్తిమంతుడవు ప్రభువా. అద్భుతాలు చేయు దేవుడవు నీవే కనుక అయ్యా ఒక్క అద్భుతము చేయండి ప్రభువా. ఇదిగో యేసయ్య మా దేశం పట్ల ఒక్క కార్యము చేయండి ప్రభువా. ఈ వైరస్ నుంచి విడుదలను దయచేయండి ప్రభువా. అనేక పేద కుటుంబాలు యేసయ్య రోడ్డున పడిపోవచ్చున్నారు ప్రభువా. చిన్న చిన్న పిల్లలు ప్రభువా ఆకలి ఆకలి అని ఏడుస్తూ చనిపోవచ్చున్నారు ప్రభువా. అయ్యా లేత మనసులు ప్రభువా, లేత హృదయాలు ప్రభువా ఒక్కసారి చూడండి ప్రభువా. మా పట్ల యేసయ్య ఒక కార్యము చేయమని అడుగుచున్నాను దేవా. అయ్యా యేసయ్య ఎవరు మాకు సహాయము చేయరు ప్రభువా. ఎవరు మాకు ఆదరణను కలిగించలేరు ప్రభువా. మనసుకు నెమ్మదిని శాంతినిచ్చువాడవు నీవే ప్రభువా. నిన్ను ఆశ్రయిస్తున్నాము ప్రభువా. నీ వద్దకు వచ్చి ఉన్నాము ప్రభువా. అయ్యా యేసయ్య హృదయంతో మిమ్మల్ని ఆరాధిస్తున్నాము ప్రభువా. ఒక కార్యము చేయండి ప్రభువా. నిస్సహాయ స్థితిలో మేము ఉన్నాము ప్రభువా. ఏ సహాయము మాకు లేదు ప్రభువా. ఒక కార్యము చేయండి దేవా. ఒక కార్యము చేయండి యేసయ్య. ఒక అద్భుతము చేయండి యేసయ్య. ఈ వైరస్ నుంచి విడుదలను దయచేయండి ప్రభువా. అనేక మంది రోగులు ప్రభువా ఇంకా హాస్పిటల్లో ఉన్నారు ప్రభువా. వారికి విడుదలను కలిగించండి, వారికి స్వస్థతను దయచేయండి ప్రభువా. అయ్యా యేసయ్య కుటుంబానికి తిరిగి వెళ్ళలేక అయ్యా హాస్పిటల్లో ఉండలేక శ్వాస ఆడక ప్రభువా తల్లడిల్లిపోవచ్చున్నారు ప్రభువా. ఒక్కసారి చూడండి ప్రభువా. నీ కరుణా హస్తంతో స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా నిన్ను విశ్వసిస్తున్నాము ప్రభువా. నిన్నే ఆరాధిస్తున్నాము ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా.
ఒక కార్యము చేయండి దేవా. అయ్యా యేసయ్యా, ఆ రోగులందరినీ మీరు స్వస్థతపరచమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా ఇలాంటి పరిస్థితుల్లో నుంచి మా దేశాన్ని కాపాడమని అడుగుచున్నాను దేవా. మా దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి పరిపాలన చేయుటకు వారికి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా యేసయ్య, ప్రజల పట్ల ప్రేమ కలిగి నాయకత్వం చేయుటకు కృప చూపించమని అడుగుచున్నాను దేవా. అయ్యా యేసయ్య, పోలీసులను డాక్టర్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈ పేషెంట్స్ మధ్య వారు సేవ చేయుచుండగా అయ్యా మీరు వారికి తోడుగా ఉండండి ప్రభువా. మంచి భద్రతను వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. ముఖ్యంగా వైద్యులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వైద్యులు యేసయ్య 24 hours వారు సేవ చేయుచుండగా ప్రభువా మీరు వారికి తోడుగా ఉండండి. అయ్యా మీరు వారికి కార్యం చేయండి. వారి మధ్యలో మీరు సంచరించమని అడుగుచున్నాను ప్రభువా. అక్కడ మీరుండి ఒక అద్భుతం చేయండి. వైద్యులలో మీరే పరమ వైద్యుడవు ప్రభువా. ఆ వైద్యులలో మీరుండి ఒక కార్యము చేయండి ప్రభువా. ఈ వైరస్ నుంచి త్వరగా మా దేశానికి విడుదలను కలిగించమని అడుగుతూ అయ్యా నీ వాక్యం సెలవిస్తుంది కదా, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంటున్నావు కదా ప్రభువా. ఇదిగా యేసయ్య, ఈరోజు అయ్యా ఇక్కడ రూపింపబడిన ఆయుధము వైరస్ ప్రభువా. దాని నుంచి మమ్మల్ని రక్షించండి ప్రభువా. దాని నుంచి మాకు విడుదలను కలిగింపజేయమని అడుగుచున్నాను ప్రభువా. ఒక అద్భుతం, ఒక కార్యము చేయమని అడుగుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. గొప్ప దేవుడా, మీకే స్తోత్రములైనా. ఇంతవరకు ప్రభా మా ప్రార్థనను ఆలకించి మీరు చేసిన అద్భుతములను బట్టి వందనాలు. మీరు కలుగజేసిన ఆదరణను బట్టి మీకే వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన శాంతిని బట్టి మీకే వందనాలు ప్రభా. మీరు మాకు ఇచ్చిన సమాధానమును బట్టి మీకే వందనాలు తెలియజేసుకొని ఉంటున్నానయ్యా. నీ బిడ్డలందరినీ కూడా ప్రభా మీరే బలపరచండి, ధైర్యపరచండి, శక్తివంతులుగా చేయమని తండ్రి ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఈ ఒక్క బిడ్డ కూడా నిరుత్సాహపడకుండా ప్రభా, కలత పడకుండా, దిగులు చెందకుండా ఉండడానికి సాయం చేయండి. ప్రతి ఒక్కరిని కూడా